హీరో సిద్ధార్థ్, నటి అతిథి రావ్ హైదరి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇద్దరి కుటుంబ పెద్దల సమక్షంలో వనపర్తిలోని శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను అతిథి స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నువ్వే నా సూర్యుడు, నువ్వే నా చంద్రుడు, అలాగే నువ్వే నా తారాలోకం, మిసెస్ అండ్ మిస్టర్ అదు సిద్ధు అని అతిథి ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం సిద్ధార్థ్, అతిథి పెళ్లి ఫోటోలు వైరల్గా మారాయి. కొత్త జంటకు నెటిజన్స్ శుభాకాంక్షలు చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు. సిద్ధార్థ్, అతిథి చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది ప్రారంభంలోనే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. అయితే వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. దీంతో తమ పెళ్లి కాలేదని, కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగిందంటూ ఫోటోలతో క్లారిటీ ఇచ్చింది ఈ జంట. ఇక పెళ్లి కూడా అదే ఆలయంలో చేసుకుంటామని చెప్పింది. చెప్పినట్టుగానే రంగనాథస్వామి ఆలయంలోనే సిద్ధార్థ్, అతిథి వివాహం చాలా సింపుల్గా జరిగినట్టు తెలుస్తోంది. మహాసముద్రం సినిమా సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి అది స్నేహంగా మారి తనకెంతో ఇష్టమైన ప్రదేశంలో సిద్ధార్థ్ తనకు ప్రపోజ్ చేశాడని ఇటీవల అతిథి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మా నానమ్మ అంటే నాకెంతో ఇష్టం. హైదరాబాద్లో ఆమె ఒక స్కూల్ ప్రారంభించారు. అది నాకెంతో ప్రత్యేకం. నా చిన్ననాటి రోజులు అక్కడే ఎక్కువగా గడిపా. కొన్నేళ్ల క్రితం ఆమె కన్నెమూశారు. ఈ విషయం సిద్ధార్థ్ కూడా తెలుసు. ఒకరోజు నా వద్దకు వచ్చి ఆ స్కూల్కి తీసుకెళ్లమని అడిగాడు. మార్చిలో మేమిద్దరం అక్కడికి వెళ్ళాం. మోకాలపై కూర్చొని అతను నాకు ప్రపోజ్ చేశాడు. ఆమె ఆశీస్సుల కోసమే తాను అక్కడ ప్రపోజ్ చేసినట్టు సిద్ధు చెప్పాడని అతిథి ఇంటర్వ్యూలో తెలిపింది.